హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్, నూనె, నెయ్యి ఇలాంటివి ఏమీ లేకుండా అప్పటికప్పుడు కప్పు రవ్వతో బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు చేయడానికి కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి. ఇది కరెక్ట్గా ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పంచదార అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా విస్కర్తో విస్క్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ మీరు పంచదార పౌడర్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పంచదారని అయితే తీసేసుకున్నానండి. ఇలా ఒక ఎగ్గకి పావు కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అయితే సరిపోతుందండి. అస్సలు స్వీటు అంటే ఇష్టం ఉండదు, చాలా తక్కువగా తింటాము అనుకున్న వాళ్ళైతే ఇంకో 2 టేబుల్ స్పూన్లు తగ్గించి వేసుకోండి. చూసారు కదండి, పంచదార మొత్తం ఇలా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం అండ్ జీడిపప్పుని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, తెల్లనూక అంటారు కదండి, ఈ రవ్వనైతే 1 కప్పు పూర్తిగా వేసేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. విస్కర్తో అవ్వట్లేదు అనుకుంటే చేతితో కలిపేసుకోండి. బాగా అయితే కలుస్తాయి మొత్తం అన్నీ. ఇక్కడ ఈ 1 కప్పుకి పావు కప్పు షుగర్ అయితే కరెక్ట్గా స్వీట్ని అయితే సరిపోతుందండి. రవ్వ బిస్కెట్లు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగిలితే ఇంకా బాగుంటుందండి. ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువైతే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, ఈ రవ్వ అండ్ పంచదార మిశ్రమం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయి ముద్దలాగైతే అవుతుందండి. ఇక్కడ చూపించిన విధంగా ముద్ద వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకైతే మనం ఎటువంటి బటర్ని, నూనెని ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా అయితే హెల్తీగా బిస్కెట్లను అయితే రెడీ చేస్తున్నామండి. చూడండి, ఇలాగైతే ముద్దలా వచ్చింది కదా, ఇలా వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టేసుకుని నాననివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత చూపిస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఏదన్నా స్పూన్ని కొలత కోసం తీసుకొని స్పూన్కి మన చేతికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. బిస్కెట్లు చేసేటప్పుడు మన చేతికి అయితే అంటుకుపోతాయని ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల అంటుకోవండి. ఇక్కడ అన్నీ ఈవెన్గా ఒకేలా రావాలని నేను ఈ స్పూన్తోనైతే తీసుకుంటున్నానండి. ఈ స్పూన్తో తీసుకుని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా నొక్కుని పైనుంచి మీకు నచ్చినట్టు మోడల్స్ లాగా ఇలాగైతే షేప్స్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూపించిన విధంగా అయితే షేప్స్ ఇచ్చుకున్నానండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే బిస్కెట్ చేయొచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా నేను బిస్కెట్స్ లాగా అయితే చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒకసారి వేసుకోవడానికి కొన్ని బిస్కెట్లు అయితే చేసుకున్నానండి. మిగిలిన పిండి అయితే తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి వేసుకునే అంత అయితే అవసరం లేదు. షాడో ఫ్రైకి మనం ఆయిల్ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అన్నది మరీ ఎక్కువగా హీట్గా ఉండకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేడిగా ఉందంటే బిస్కెట్లు అయితే కలర్ వచ్చేస్తాయండి, కొంచెం బ్లాక్గా అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత బిస్కెట్ని ఒక 5 మినిట్స్ అయితే కదపకుండా ఉంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడైతే టర్న్ చేసుకోవాలి. 2 వైపులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బిస్కెట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ బిస్కెట్స్కి అయితే ఓవెన్ అస్సలు అవసరం లేదండి. ఆయిల్లో ఇలా షాడో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా అస్సలు పేర్చవండి. ఆయిల్లో వేసినట్టే తెలీదు మనం ఇవి తీసి చూస్తే. నెక్స్ట్ మిగిలినవి కూడా నేను అలాగే వేసేసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడైతే ప్లెయిన్గా బిస్కెట్స్ చేసుకున్నాను. కొన్ని అయితే ఇలా పైన డిజైన్ చేసుకున్నాను. అదేవిధంగా ఫ్రై చేసుకున్నాను. చాలా సింపుల్గా
సుజీ రవ్వతో అప్పటికప్పుడు మంచిగా క్రిస్పీగా బిస్కెట్స్ అయితే రెడీ చేస్తాం కదండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.